నిజంగానే నువ్వేమైనా చేసేది ఉంటే రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుందట, 26కో 27కో ప్రియాంక గాంధీ వస్తుందంట. మరి ఆమెకి రాష్ట్రంతో ఏం సంబంధమో, ఆమె ఏమైనా ప్రభుత్వంలో ఉన్న మనిషా ఏమి కాదు, కానీ ఆమెను కూడా పిలుచుకొని ఏదో ప్రోగ్రాం చేస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రియాంక గాంధీని పిలుచుకొని ఎల్బీ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినావు. ఏం చెప్పినావు ఆ రోజు? రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. కానీ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంకా చాలా ఇస్తా అన్నాడు, స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు, నెలకు 4,000 అన్నావు. మరి మీ మంత్రి గారు, మీ ఆర్థిక మంత్రి మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, ఏమన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నావు, మరి బడ్జెట్లోనేమో పెట్టలేదు, నిరుద్యోగ భృతికి పైసలు ఎప్పటి నుంచి ఇస్తామని అడిగితే మేము ఎక్కడ చెప్పినాం? మేము చెప్పలే. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. నేను ప్రియాంక గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎల్లుండి ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్న నాడు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ అది జూటా మాటనా, వట్టి బూటకమా, లేదా అందులో నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా, లేదా 4,000 రూపాయలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నారా, లేదా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారా, ఎల్లుండి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన 420 హామీలు తప్పకుండా 100 రోజులు నిండిన తర్వాత ఇంటింటికి ఆ పుస్తకాన్ని తీసుకొని పోతాము, ఇంటింటికి మీ మోసాలను తప్పకుండా చెప్తాం. బయట దేశాలకు పోయి, దావోస్ కు పోయి, స్విట్జర్లాండ్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అక్కడ చెప్తాడు, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రైతు భరోసా చాలు చేసినా